నుండి దేవుడు ఆశించేది ఏంటంటే నీ సహకారం వెలిగించబడాలని కోరితే, వెలిగించబడాలని ఆశిస్తే ఖచ్చితంగా నేను వెలిగించడానికి ఆయన ఇష్టపడుతూనే ఉన్నాడు. చీకటిలోనూ నేను వెలుగులో నడిపించగలిగినవాడు. చీకటిలో ఏముంది అంటే భయం ఉంది. చాలామంది రాత్రి భయము చేత అనే మాట బైబిల్లో మనం చూస్తాం. సో చీకటిలో మనిషి భయపడుతున్నాడు. రెండవది, చీకటిలో తొట్టుపాటు ఉంది. ఎటు వెళ్తున్నాడో తెలియదు కాబట్టి, ఆ ముందు ఏముందో అర్థం చేసుకోలేడు కాబట్టి తొట్టుపాటు చీకటిలో ఉంది. ఇలాంటివన్నీ కూడా శారీరక సంబంధంగా చీకటి అనేది ఉన్నప్పటికీ ఆధ్యాత్మికమైన చీకటిలో కూడా మనిషి బ్రతుకుతున్నాడు. అందును బట్టి నిజదేవుడు ఎవరో తెలుసుకోలేకపోతున్నాడు, వాస్తవాన్ని గ్రహించలేకపోతున్నారు. సత్య దేవుని దగ్గరికి చాలా మంది రావట్లేదు. కారణం ఏంటంటే సాతాను చాలా మందికి గుడ్డితనం కలుగజేశాడు. దేవుని వెలుగు చూడకుండా ఉండునట్లుగా అనేక మంది మనోనేత్రములకు గుడ్డితనం కలుగజేశాడని అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాశాడు. ప్రియులారా, చీకటిలో ఉన్న మనల్ని వెలుగులో నడిపించిన దేవుని మనం స్తుతించాలి.